ఇవాళ రెసిపీ చేపల పులుసు అండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో క్విక్గా చూసేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆయిల్ వేడిన తర్వాత ముందే మీడియం సైజ్ ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు తీసుకుని పేస్ట్ చేసుకోవాలండి. అలాగే 4 పచ్చిమిర్చి పొడవుగా తీసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ ఇలా వేగిన తర్వాత మీడియం సైజ్ టమాటాలు పేస్ట్ చేసుకుని వేసుకోవాలండి. నేను ముందే పేస్ట్ చేసి పెట్టుకున్నాను. టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ టమాటా పేస్ట్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. అలాగే తగినంత కారం వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. మసాలా అంతా వేగిన తర్వాత ముందే శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి. వేసుకుని స్లోగా కలుపుకోవాలి. చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలండి. ముందే నానబెట్టుకుని రసం తీసుకుని పెట్టుకున్నాను. ఆ రసాన్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలండి, చేప ముక్కలు విడిపోకుండా. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని దగ్గరగా అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి శీలావతి చేపల పులుసు అండి. చేప పేరు శీలావతి అండి. చాలా బాగుంటుంది పులుసు. ఒక్కసారి చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీకు దొరికితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది.